అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను స్వీట్ కార్న్ వడలు చేస్తున్నానండి. మొక్కజొన్న వడలు. ఇవి స్వీట్ కార్న్స్ చాలా చాలా రుచిగా ఉంటాయండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా మీకు ఈజీగా చూపించేస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనము మొక్కజొన్నలు చక్కగా ఒలిచేసుకొని నీరు అనేది వేసుకోకుండా కచ్చాపచ్చగా రుబ్బుకుందామండి. ఈలోగా ఇప్పుడు సన్నగా కోసి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకొని ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లము, కొంచెం ఉప్పు, నీరు అనేది వేసుకోకుండా మెత్తగా గ్రైండ్ చేసి ఇందులో వేసేసుకుందాము. వీటిలోకి మనం నీరు అస్సలు వేసుకోకూడదండి. ఇప్పుడు ఇందులోనే మనం మిర్చి అనేది మీ టేస్ట్ తగినంత కారం అనేది చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనము ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. వీటిలోకి ఉప్పు కూడా ఎక్కువ పట్టదండి, చాలా లైట్గా వేసుకోండి. ఒకవేళ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ఇందులోనే మనం ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసేసుకొని పావు స్పూను జీలకర్ర కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూను మొక్కజొన్నలు వేసానండి. వీటిని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే వీటిని అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే ఆయిల్ ఒక్కసారి ఈ మొక్కజొన్నలు ఒలిచినవి ఒక్కొక్కసారి పేలుతాయి కాబట్టి ఫస్ట్ టైం చేసేవాళ్ళు అవాయిడ్ చేసేసుకోండి. లేకుంటే చూసుకొని మెల్లగా కాల్చుకోండి. ఇప్పుడు మనము వడకి సరిపడంత శనగపిండి వేసుకుందామండి. మనం ఎక్కువ వేసుకోకండి. ఒకటేసారి శనగపిండి అనేది కలుపుకుంటూ వేసుకోండి. ఎందుకంటే మనము ఎక్కువ వేసుకుంటే వడ అనేది చాలా గట్టిగా అవుతుంది కాబట్టి మనకి వడ వస్తే చాలండి. జస్ట్ మన చేతికి ఆయిల్లో విరిగిపోకుండా అంతవరకు వస్తే చాలు వడలు అనేది. కాబట్టి శనగపిండి అంత మేర వేసుకోండి. చూసారా, ఈ విధంగా ఉండ అనేది కట్టేంత వరకు అయితే సరిపోతుంది. చక్కగా ఇలా చూసారా, ఇలా వడ రావాలండి. అప్పుడే మనము ఆయిల్ అనేది విడిగా అయిపోదు కాబట్టి. ఇప్పుడు మన కడాయిలో తగినంత ఆయిల్ వేసేసుకొని చిన్నగా ఈ విధంగా వడలు వేసేసుకోండి. మీ స్టైల్లో ఎలా అయినా వేసుకోవచ్చండి. వడలు అనేది చిన్నగా వేసేసుకుంటే సరిపోతుంది. మనము మంట అనేది ఎక్కువ పెట్టుకోకూడదండి. ఒకసారి హీట్ అయిన తర్వాత మళ్ళీ మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని చక్కగా మీడియంలోనే మంటలోనే చక్కగా వడలు అనేది కాల్చేసుకోండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా విజిట్ చేయండి. మీకు నా రెసిపీస్ కనుక నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీ లైక్తో నాకు చాలా మంచి సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరు కూడా నా వీడియో అనేది షేర్ అవుతుంది కాబట్టి అందుకే ఒక లైక్ చేయమని కోరుతున్నాను. మీ బ్లెస్సింగ్ ఉండాలని కోరుకుంటున్నాను. చూసారా, చక్కగా ఈ విధంగా వడలు అనేది వేయించేసుకుందాము. వడలు అనేది చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ తింటారు మీరే. చూసారా, ఈ విధంగా కాల్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ. టాటా.